ఒక్క మెతుకు ముట్టుకుంటే సరిపోదా అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి? మొన్న మొదటి విడత పంచాయతీ ఫలితాలతోనే బీఆర్ఎస్ బలగం తెలిసిపోయింది. పల్లె గుండెల్లో పదిలంగా ఉన్నది గులాబీ పార్టీయేనని తేలిపోయింది. గ్రామాన గులాబీ పార్టీకి జనం గుడి కట్టారు. మోసకారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ జెండాకు జై కొట్టారు. మొదటి విడతలో భారీ సంఖ్యలో సర్పంచ్ సీట్లు గెలుచుకుని గులాబీ దండు సత్తా చాటింది. ఏకంగా సీఎం రేవంత్ ఇలాఖాలోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. నోటికొచ్చిన హామీలు ఇచ్చి మోసం చేసిన మోసకారి హస్తం పార్టీ చిత్తయింది. పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరగకపోయినా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను జనం గుండెల్లో పెట్టుకున్నారు. పల్లె బొడ్రాయి కాడ గులాబీ గులాల్ గాలిలో తాండవమాడింది.